తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏముండవు, ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది. పెద్దవాళ్ళ మాట వినకపోవడం వల్ల లేదా కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు వింటే మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఒక పని ప్రారంభించాలనుకుంటే నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరు వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు బాగుంటాయి కూడా. అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. PR కోసం, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే కొంతమందికి మటుకి గ్రీన్ కార్డ్, H1B వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ ప్రయత్నాల్ని ఆపవద్దు. మీ కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రుల సలహాలు సూచనలు కావచ్చు, పాటించి ముందుకు వెళ్ళండి. సొంతంగా మటుకి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతక పరిశీలన చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న మంచి పురోహితులు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు చూపించి ముందుకు వెళ్ళండి. లేకపోతే సంబంధం అయిన తర్వాత వివాహం అయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు వస్తున్నాయి చూస్తున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు మన పిల్లలకి ఉండకూడదు అనే ఉద్దేశంతో చూపించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. గ్రూప్ 1 పరీక్షలకి, అలాగే సివిల్ సర్వీసెస్కి, నీట్ ప్రిపరేషన్ అవుతున్న వారికి, IIT ప్రిపరేషన్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే చదువులో మటుకి చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ, దక్షిణామూర్తి రూపుని ధరించడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఎక్కువ యాక్టివ్గా ఉండి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఇటు ఉద్యోగంలో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు అందరి మన్ననలు పొందగలుగుతారు. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని మరింత ముందుకి తీసుకెళ్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరూ మెప్పుకోలుగా చూస్తారు కూడా. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి. అలాగే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం. అలాగే ఎవరికైనా అప్పుగా ఇస్తే మటుకి అది తిరిగి రాకపోవడం ఉంటుంది. కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం వీరికి గృహం కానీ,
వాహన యోగం కానీ ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవాలి. వీరికి నరదిష్టి అధికంగా ఉంది. అలాగే పిల్లలైతే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన.